ఇది మరి దయచేసి అందరు కూడా మ్యూట్ చేయండి. శ్రద్ధగా ఈ రోజు మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనమందరం కూడా విందాము. మరి ఈరోజు శ్రమల గురించి చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఏదేమైనప్పటికీ మరి ఈ రోజు చెబితే కొంతమంది వింటారు అని మళ్ళీ దేవుడిచ్చిన ఒక తలంపును బట్టి మరొక అంశాన్ని మీ అందరికి తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మంచిది. మరి పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి చదవబడిన మరి లేఖన భాగంలో నుండి ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మనము ఆలోచన చేయబోయే అంశము ఏంటి అన్నప్పుడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవారు లేరా అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడా అనే అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి ఇంతకుముందే మనం చదువుకున్నాము, ఇంతకుముందే బైబిల్లో నుండి మనమందరం కూడా చదువుకున్నాము. ఒక్కసారి ఆ మాట చూసుకొని మనమందరం కూడా ముందుకు వెళదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనములో ఈ మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుతున్నారు అంటే, తనను వెంబడిస్తున్న వారితో, శిష్యులతో యేసుక్రీస్తు వారు ఈ మాట మరి పలుకుతున్నట్లుగా మనం చూడగలము. 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సాక్షాత్తు లోకరక్షకుడైన మహనీయుడైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదు అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెబుతున్నాడు. ఇక మనము చూడగలిగితేనండి, బాప్తిస్మమిచ్చు యోహాను అన్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను అన్నాడు. ఎందుకంటేనండి, శిష్యులలో ఒక యోహాను ఉన్నాడు, అపోస్తులలో కూడా ఒక యోహాను ఉన్నాడు. అందుకే ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను అని కోడ్ చేస్తున్నాడు. ఇంతకీ గొప్పవాడు అని మనం ఎప్పుడు అంటామో అని మనం చూడగలిగితేనండి, లోకములో ఎవరిని గొప్పవారు అంటారంటే, లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వారిని. లోక సంబంధమైన జ్ఞానం చాలా ఉందనుకోండి, చాలా గొప్పవాడు అంటారు. అలాగే లోక సంబంధమైన అధికారాలు ఉంటే గొప్పవారు అంటారు. లోక సంబంధంగా చాలా ధనము సంపాదిస్తే గొప్పవారు అంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు బాప్తిస్మమిచ్చు యోహాను గారిని గొప్పవాడు అని ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే, యేసుక్రీస్తు వారు అతనిలో లోక సంబంధమైన ఆ క్వాలిటీస్ చూసి కాదు, లోక సంబంధమైనవి చూసి కాదు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని చూసి బాప్తిజం ఇచ్చి యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో చెప్పుచున్నాను. ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే, మరి స్త్రీలు కనిన వారిలో అంటున్నాడు. మరి స్త్రీలు కనిన వారిలో భక్తులు లేరా అండి? ఒక ఆదాము గారు అనుకోండి, ఆదాము గారిని స్త్రీ కనలేదు, ఆయనను మినహాయిద్దాం. అలాగే ఒక యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఆయన కన్యకకు పుట్టాడు, ఆయనను కూడా మనం మినహాయిస్తే, మరి స్త్రీలు కనిన వారిలో భక్తులు లేరా? మీరు ఆలోచించండి, స్త్రీలు కనిన వారిలో భక్తులు లేరా?
ఒక అబ్రహాము గారిని స్త్రీ కనలేదా? ఒక ఇస్సాకు గారిని స్త్రీ కనలేదా? ఒక యాకోబు గారిని స్త్రీ కనలేదా? ఒక యోబు గారిని, ఒక మోషే గారిని, ఒక దావీదు గారిని, మరి వీళ్ళందరినీ స్త్రీలు కనలేదా? మీరు ఆలోచించండి. ఒక నోవాహు గారిని స్త్రీ కనలేదా? మీరు ఆలోచించండి. మరి వీళ్ళందరూ భక్తులు కాదా? వీళ్ళందరూ భక్తులు కాదా? అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే స్త్రీలు కనిన వారిలో ఆయన గొప్పవాడు, యోహాను గారు గొప్పవాడు అంటున్నారు. అందుకేనండి భక్తుల్లో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఒక భక్తునిలో ఉన్న గొప్పతనం మరొక భక్తునిలో మనకు కనబడదు. ఇప్పుడు అబ్రహాము గారు ఉన్నారు అనుకోండి, దేవుడు ఏమన్నాడు అంటే, అబ్రహాము గారి గురించి ఏమన్నాడు అంటే, దేవుడు అన్నమాట, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అలాగే ఒక మోషే గారి దగ్గరికి మీరు రాగలిగితే, మోషే ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని సర్టిఫికేట్ పొందాడు. అలాగే ఒక దావీదు గారి గురించి మీరు ఆలోచన చేయగలిగితే, ఒక దావీదు గారిని దేవుడు అన్నమాట, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. ఒక ఏలియా గురించి, ఇదిగో రోషము కలిగిన వాడు. ఒక యోబు గారి గురించి, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. ఇలా ఒక్కొక్క భక్తునిలో ఉన్న ఆ స్పెషాలిటీ, ప్రత్యేకత మరొక భక్తునిలో మనకు కనబడదు. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇదిగో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఆయనలో ఉన్న ఆ గుణగణాలు ఏంటివి? ఎందుకు యేసుక్రీస్తు వారు ఆయనను గొప్పవాడు అంటున్నాడు అంటే, ఈ యోహాను కంటే గొప్పవారు లేరా? ఇవన్నీ కూడా ముందు మనం ఆలోచిద్దాము. ఇక మనము మరి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే, ఎందుకు యేసుక్రీస్తు వారు ఆయనను గొప్పవాడు అని సంబోధిస్తున్నాడు? దాని వెనకాల ఉన్న ఆ కారణం ఏంటి అన్నప్పుడండి, కారణం ఏంటంటే అతని తల్లిదండ్రులు అంటే అతను గొప్పగా కనపడుతున్నాడంటే దాని వెనకాల కారణము అతని తల్లిదండ్రులకు ఉన్న ఆ భక్తి ఎలాంటిది అని మనం చూడగలిగితే, ఒక్కసారి మనం చూసుకొని ముందుకెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనములో, వీరిద్దరు అంటే జకరయ్య, ఎలిజబెత్తులు, వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, సకలమైన ఏవో కొన్ని పాటించి కొన్ని పాటించకుండా ఉండటం లేదు. వాళ్ళు ఒకరిని పాటించి మరికొన్ని పాటించక, సకలమైన ఎన్నైతే ఉన్నాయో అన్ని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున, ఇదిగో నిరపరాధులుగా నడుచుకొనుచు ఇంకా దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. అంటే ఒక బాప్తిస్మమిచ్చు యోహాను గారి తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం చూడండి ఎలా ఉందో. దేవుని దృష్టికి నిరపరాధులుగా కనపడుతున్నారు, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడుతున్నారు. ఇంకా ఏ వయసులో పుట్టారంటేనండి, ఇదిగో బహుకాలము గడిచిన వృద్ధులు వీళ్ళు. అలా బహుకాలము గడిచిన వృద్ధులకు దేవుడు ఈ యోహాను గారిని పుట్టించాడు. ఇంకా మీరు చూడగలిగితేనండి, ఇతను పుట్టక మునుపే ఇతను గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఎవరు పుట్టక మునుపు? ఈ యొక్క బాప్తిజం ఇచ్చి యోహాను గారు పుట్టక మునుపు ఇతను గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారి గురించి కూడా ప్రవచించారు ప్రవక్తలు. యేసుక్రీస్తు వారు పుట్టక మునుపే ప్రవచించారు. అలాగే ఇతను పుట్టక మునుపు కూడా ప్రవక్తలు ప్రవచించారు. ముందుగా పెద్ద ప్రవక్తలు ఒక ప్రవక్త యెషయా గారు క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల క్రితము ఇతని గురించి ఏమని ప్రకటించాడో మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 40వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఆలకించుడి.
అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎందుకంటేనండి సాతాను అపవాది ఏం చేశాడంటే లోకమును వాడు అడవిగా మార్చాడు, మనుషులను మృగాలుగా మార్చేశాడు, మనుషులను మృగాలుగా మార్చేశాడు, లోకమును అడవిగా మార్చేశాడు. ఇంతగా మాట ఎక్కడుందన్నప్పుడు అండి ఒకసారి ఇక్కడ ఒక చేయి పెట్టి అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయానికి ఒక్కసారి మీరు రాగలిగితే అక్కడ ఒక మాట ఉంటదండి. చదువుకొని మనం ముందుకెళ్దాము. 14వ అధ్యాయము ఈ తేజో నక్షత్రమా ఇదంతా కూడా సాతాను గురించి చెప్పుకుంటూ వచ్చి 16-17 వచనాల్లో ఏమంటున్నాడంటే 16-17 వచనాల్లో నిన్ను నిదానించి చూచువారు ఇట్లు తలబోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా. అంటే సాతాను ఏం చేశాడు అంటే లోకమును అడవిగా చేశాడు. మరి లోకం అడివైపోతే మనుషులు ఏమవ్వాలండి? మనుషులు ఏమైపోయారు? మృగాలైపోయారు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే కొంతమంది హీరోలను కూడా యంగ్ టైగర్ అంటారు. అంటే మనిషి కాదా? యంగ్ టైగర్. సినిమా పేర్లు కూడా చూడండి, కొన్ని సినిమా పేర్లు కొదవ సింహాన్ని, ఎన్నో రకరకాల సినిమా పేర్లు. మృగం, సినిమా పేరు మృగం అని రకరకాల. అంటే ఏమైపోయాడంటే లోకం అడవిగా మారిపోయింది, మనిషి మృగమైపోయాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే 40వ అధ్యాయము యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎందుకంటేనండి బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారి గురించి ఒక ప్రవచనం ఉంది. ఏం ప్రవచనం ఉందంటే అసలు ఆ వృద్ధ దంపతులకు ఎందుకు దేవుడిక రేపో మాపో చనిపోయే వాళ్లకు పిల్లలను ఎందుకు ఇచ్చాడు, ఆ కుమారుని ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళు పుట్టగానే ఆ శిశువును తీసుకొని వెళ్లిపోయి అరణ్యంలో విడిచిపెట్టాలి. ఆ ప్రవచనం ఉంది. అందుకేనండి అది వీళ్ళు నెరవేరుస్తారు, అది వీళ్ళు ఖచ్చితంగా దానికి 100% ఆ ప్రవచనానికి వీళ్ళు న్యాయం చేస్తారు గనకనే వాళ్ళకిచ్చాడు, దాన్ని వాళ్ళు నెరవేర్చారు. అందుకే ఇతను అరణ్యంలో పెరిగాడు. అందుకే అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడంటే అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. అంటే ఒక బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించి క్రీస్తుకు పూర్వమే పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గారు ప్రవచిస్తున్నారు. అలాగే మరొక మైనర్ ప్రాఫెట్ అంటే చిన్న ప్రవక్త, ఆయన కూడా ఏమని ప్రవచిస్తున్నాడు మీరు చూడగలిగితే మలాకి గ్రంథము, అందరం కూడా మలాకి గ్రంథము దయచేసి చివరి అధ్యాయము, మలాకి గ్రంథం చివరి అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. 5-6 వచనాలు మనం చదువుకుందాం. 5-6 వచనాలు. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పును. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఒక ఆయన, ఇదిగో ఏలియా రాబోతున్నాడు. ఏలియా అంటే మనకు తెలుసు కదండి, ఏలియా గారు రోషము కలిగిన ప్రవక్త వెళ్ళిపోయి ఆహాబుతో ఇదిగో దేవుడు ఇలా చెప్పమన్నాడు అని వెళ్ళి రోషముగా చెప్పిన ప్రవక్త అండి. అలాంటి ఏలియా ప్రవక్త రాబోతున్నాడు. వచ్చాడా అంటే ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనము.
మత్తయి సువార్త 17వ అధ్యాయము. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు నిద్రలో నుండి లేచి వరకు, మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. అంటే వీళ్ళు యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారంటే మోషే ఏలియాలు వస్తారు. మోషే ఏలియాలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, ఓహో ఈయన మోషే గారా, ఓహో ఈయన ఏలియా గారా, అయితే వీళ్ళకు పర్ణశాలలు కడదాం అంటాడు అక్కడ పేతురు గారు. అయితే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ దర్శనము మీరు ఎవరికి చెప్పకండి అని చెబుతూ 10వ వచనం నుండి త్వరగా మనం చదవగలిగితే, అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తం చక్కబెట్టునన్న మాట నిజమే, ఆయనను ఏలియా ఇది వరకే వచ్చెను వారతన్ని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నానెను. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. అంటే ఆ రాబోయే ఏలియా ఎవరో కాదు, ఆయనే బాప్తిస్మమిచ్చు యోహాను. ఇంతకుముందు మీరు బైబిల్ రీడింగ్ లో కూడా చదువుకున్నారు, 11వ అధ్యాయం 14వ వచనంలో. అతనే బాప్తిస్మమిచ్చు యోహాను. ఇక మనం ఆలోచిద్దాము, అసలు మనం చూడగలిగితేనండి, మరి స్త్రీలు కనిన వారిలో యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదు అని అసలు ఎందుకు చెబుతున్నాడు? యేసుక్రీస్తు వారు యోహాను గారు గొప్పవాడు అని ఎందుకు చెబుతున్నాడు అంటే కొన్ని లక్షణాలు మనం ఆలోచిద్దాము. ఇక మనం చూడగలిగి, ఇతను పుట్టక ముందే ప్రవక్తలు ఇతను గురించి ప్రవచించారు, అది ఇంతకుముందు మనం చూసాము. అలాగే ఇతను పుట్టక మునుపే పలాని పేరు నువ్వు పడతావు అని అతని తండ్రి గారికి చెప్పటం జరిగింది. ఒక యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే, ఇదిగో ఆ యేసు అనే పేరు నీవు పెడతావు అని ఎలాగైతే యేసుక్రీస్తు వారి గురించి చెప్పారో, అలాగే బాప్టిజం ఇచ్చి యోహాను గారు పుట్టక మునిపే అతనికి యోహాను అని పేరు పెడతావని అతను పుట్టక మునిపే నువ్వు ఈ పేరు పెడతావని చెప్పాడు. ఒకసారి ఆ మాట మీరు చూడగలిగితే లూకాసు వార్త మొదటి అధ్యాయము దయచేసి 13వ వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజాబెతు నీ కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ఇది ఎప్పుడు చెబుతున్నాడంటేనండి మాట, ఆ యోహాను గారు పుట్టక మునుపే దేవదూత చెబుతున్న మాట, నీకు కుమారుడు పుడతాడు, నీ ప్రార్థన వినబడింది. ఈ జకరియా, నీ ప్రార్థన వినబడింది, ఇదిగో దేవుడు నన్ను పంపించాడు, నీకు కుమారుని దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ కుమారునికి యోహాను అని పేరు పెడతావు. అయితే ఇక్కడ ఆ జకరియా గారు నమ్మలేదండి. ఆయన నమ్మలేదు గనక ఆయన ఏమైపోతాడంటే ఆయన మౌనైపోతాడు. నీవు నమ్మలేదు గనక అతనికి పేరు పెట్టేంత వరకు నీవు మౌనైపోతావు అని అంటాడు. మనందరికి తెలుసు 19వ వచనంలో ఆ మాట మనకుంటుంది. కాబట్టి మరి ఇతనిలో ఏ లక్షణాలను బట్టి యేసుక్రీస్తు వారు స్త్రీలు కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదని ఎందుకు చెబుతున్నాడు? ఏ ప్రత్యేకతలు ఉన్నాయి అతనిలో ఉన్న ఏ ప్రత్యేకతలను బట్టి ఈ మాటలు చెబుతున్నాడు అంటే, ఇంకో విషయం ఏంటంటే, అతను అరణ్యంలో పెరిగాడు అన్న దానికి సూచన ఏంటంటే మనమందరం కూడా మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 6వ వచనాన్ని అందరము చదువుకుందాం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 6వ వచనాన్ని అందరం చదువుకుందాము. యోహాను
ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు అడవి తేనెయును మిడతలను తినువాడు. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఒక అరణ్యంలో పెరిగాడు గనకనే అతని అలవాట్లు చూడండి, ఆహార అలవాట్లు చూడండి. ఏం తింటున్నాడు అంటే అడవి తేనె అది తాగుతున్నాడు, ఇదిగో మిడతలు తింటున్నాడు, మొల చుట్టూ తోలు దట్టి అంటే ఇంకా బట్టలు అవసరం లేదన్నమాట. ఇంకా ఎన్ని రోజులైనా అది ఒకటి ఉంటే సరిపోద్దండి, ఇంకా బట్టలు అవసరం లేదన్నమాట. అంటే ఎందుకు ఇలాంటి వస్త్రధారణ, ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి అంటే అతను అరణ్యంలో పెరిగాడు. కొంతమంది మీరు చూడండి, కొంతమంది పిల్లులు తింటోళ్ళు లేరా అండి, కుక్కలు తింటోళ్ళు లేరా, గాడిదలు తినటోళ్ళు లేరా, ఇంకా పురుగులు తినటోళ్ళు లేరా, ఇంకా ఏంటంటే పాములు తింటోళ్ళు లేరా, కప్పలు తింటోళ్ళు లేరా? అసలు ఏం తినటం లేదు మనిషి. మీరు ఆలోచించారు, చైనా వాళ్ళ తిండి ఒకసారి చూడండి, అసలు ఏం తినటం లేదు, మీరు ఆలోచించండి. కాబట్టి ఆ అలవాట్లు మనం చూడగలిగితేనండి, ఇక్కడ యోహాను గారు మిడతలు తింటున్నాడు, అదిగో అడవి తేనె త్రాగుతున్నాడు. ఎందుకంటే ఆయన అరణ్యంలో పెరిగాడు. ఈ లోకానికి, ఈ పాడైపోయిన ఈ లోకానికి ఆయన దూరముగా మృగముల మధ్య పెరిగాడు. ఒక యోహాను గారు మృగముల మధ్య పెరిగాడు. కాబట్టి ఇంకా ఇతనిలో ఉన్న ఆ మంచి లక్షణాలు మనం చూడగలిగితేనండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదవగలిగితే, 5-6 వచనాల నుంచి 6-7 వచనాలు మనం చదవగలిగితే, ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నది ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అయితే ఇతను ఏం చేస్తున్నాడు అన్నప్పుడు, ఇదిగో మీరు పాపము చేశారు, మీరు పాపులు మీరు అని ఆయన ఎక్కడెక్కడ ప్రకటించాడంటే యెరూషలేములో ప్రకటించాడు, యూదయాలో ప్రకటించాడు, ఇదిగో యోర్దాను నది ప్రాంతంలో ప్రకటించాడు. అలా ప్రకటించాడు గనకనే ఇదిగో ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటున్నారు. అందుకే ఎక్కడ మనం చూడగలిగితే అతని యొద్దకు వచ్చి బాప్తిస్మము పొందుచుండిరి. అసలు యాక్చువల్ గా మీరు చూడగలిగితే అతనికి యోహాను అని పేరుండాలి. దూత ఏమని చెప్పిందండి, గాబ్రియల్ దూత ఏమని చెప్పింది? జకర్యా నీవు నీ కుమారునికి యోహాను అని పేరు పెడతావని చెప్పింది. కానీ అక్కడ బాప్తిస్మం ఇచ్చు అనేది యాడ్ అయ్యింది. ఎందుకు యాడ్ అయ్యింది? బ్యాప్టిజం ఇచ్చు అనే ఆ పదం ఎందుకు యాడ్ అయింది అంటే, ఎంతో మందికి ఆయన సువార్తను ప్రకటించి బ్యాప్టిజం ఇచ్చాడండి. ఎలాంటి వారికి ఇచ్చాడని మనం చూడగలిగితేనండి, 7వ వచనం నుంచి మనం చదవగలిగితే, 7వ వచనం, అతడు పరిసయ్యులలోనూ సద్దుకైలలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, శాస్త్రులు పరిసయ్యులు అంటే మనందరికీ ఆ పరిసయ్యులు కానివ్వండి, సద్దుకాయలు కానివ్వండి, యేసుక్రీస్తు వారిని మరి ఆ కాలంలో మనకు కనబడతారు వీళ్ళందరూ కూడా. అలాంటి గొప్ప వాళ్ళు అతని దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి వస్తే ఆయన అంటున్నాడు, సర్ప సంతానమా అంటున్నాడు. చూడండి, సర్ప సంతానమా అంటున్నాడు. అంటే ఏమంటున్నాడంటే, పాంపిల్లలారా మీరు నా దగ్గరికి బాప్టిజం తీసుకోవడానికి వస్తున్నారా అంటున్నాడు. ఎందుకంటే మీరు ముంచిన పాంపిల్లలే, మీరు మునగకపోయిన పాంపిల్లలే, మీ బుద్ధి మారదు, మీ క్యారెక్టర్ మారదు గనక ఆయన పదాన్ని సంబోధిస్తున్నాడు. సర్ప సంతానమా అంటున్నాడు. ఎందుకంటేనండి, ఈయన ఏలియా లాంటి ప్రవక్త అన్నాడు కదా, ఏలియా వస్తాడని, ఆ ఏలియా గారిలో ఉన్న రోషమే ఇతనిలో మనకు కనబడుతుంది. ఆ డేరింగ్, ఆ డాషింగ్, ఆ ధైర్యము కలిగిన వాడండి యోహాను గారు. ఈయన బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆయన ధైర్యము కలిగిన వాడు హేరోదియా దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో అన్నాడు, నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించిన వాడు.
నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించిన వాడు. అందుకే ఏమన్నాడండి, బుద్ధి చెప్పే వాళ్ళ మీద జనులు పగపడతారట. బుద్ధి చెప్పే వాళ్ళ మీద జనులు పగపడతారు. అందుకే యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా యథార్థంగా మాట్లాడితే మనల్ని ఉండనివ్వరు, మనల్ని బతకనివ్వరు. అదే జరిగింది యోహాను గారికి. నన్ను అంటాడు, అంత మాట అంటాడని అతని తల తెగిపడేంత వరకు హేరోదియ కోపము చల్లారలేదు. కాబట్టి చాలా మందికి బ్యాప్టిజం ఇచ్చాడండి, చాలా మందికి సువార్తను ప్రకటించి బ్యాప్టిజం ఇచ్చాడు. కనుకనే బాప్తిస్మమిచ్చు యోహాను అనే పేరు అతనికి వచ్చింది. ఇంకా 13, 14 వచనాలు కూడా మనం చూడగలిగితే 13, 14 వచనాలు కూడా మనం చూడగలిగితే ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. మరొక అద్భుతమైన సందర్భం, మరొక అద్భుతం ఏంటంటే లోకాన్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి ఈ యొక్క యోహాను బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆయన బ్యాప్టిజం ఇచ్చాడు. ఇంకా చూడండి ఆయన ఎలా మాట్లాడుతున్నాడో. ఇంకా మీరు చూడగలిగితే 14వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు రాగానే ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడయ్యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను గాని యేసు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనక అతడు అలాగు కానిచ్చాను. అయ్యా, నేను నీ చేత బ్యాప్టిజం తీసుకోవలసిన వాడిని, అంటే ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. అప్పటికే ఎన్నో వేల మందికి ఇచ్చుంటాడు కదండి. ఈ రోజు మీరు చూడ, ఒక 100 మందికి బ్యాప్టిజం ఇస్తే అయ్యగారిని మనం పట్టుకోలేము. ఈ రోజు ఒక 100 మంది 200 మందికి బ్యాప్టిజం ఇచ్చాడు అనుకోండి, అసలు దొరకడు మనకు. మరి అలాంటిది ఎన్ని వేల మందికి ఇచ్చుంటాడు బ్యాప్టిజము. ఆయన అంటున్న మాట, అయ్యా నేను నీ చేత బ్యాప్టిజము తీసుకోవలసిన వాడనై ఉండగా నేను నీకిచ్చే అంత గొప్పవాడినా అని ఆయన అవాయిడ్ చేస్తున్నప్పుడు, లేదు ఇలా జరగవలసి ఉన్నది కానిమ్మంటున్నాడు. అంటే అతనిలో ఎంత తగ్గింపు ఉందో చూడండి. ఇంకా ఏమంటున్నారు 11వ వచనంలో కూడా, 11వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే 11వ వచనము, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిట కన్నను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. అంటే ఎంత తగ్గింపు కనపడుతుంది చూడండి. ఇదిగో ఆ యేసుక్రీస్తు వారి చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాత్రుడను కాదు అని ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అంత మందికి వాక్యము చెప్పి అన్ని వేల మందికి బ్యాప్టిజం ఇచ్చిన ఆయనలో అంత తగ్గింపు కనపడుతుంది. అతనిలో ఉన్న ఆ లక్షణాలు మనం ఆలోచిస్తున్నాం. అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను గొప్పవాడు అని ఎందుకు అన్నాడు? అతని లక్షణాలు మనం ఆలోచిస్తున్నాం. అంటే ఒక తగ్గింపు గుణం కనపడుతుంది. ఇంకా మనం చూడగలిగితేనండి, ఇంకా మనం త్వరగా మనం చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము 33 నుంచి మనం చదువుకుందాం. 35వ వచనం వరకు వాక్య భాగాలు చదువుకుందాం. 33 నుంచి 5వ అధ్యాయం 33 నుంచి 35 వరకు, 33, 34, 35. మీరు యోహాను వద్ద కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను, నేను మనుషుల వలన సాక్ష్యమును అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను. అంటే ఆయన ఎలా ఉన్నాడంటేనండి, ఆయన లోకములో దేవుని కోసం మండినవాడు.
ఈ రోజు మీరు చూడండి, చర్చికి వచ్చినప్పుడేమో వండుతారు, లోకానికి వెళ్ళినప్పుడేమో ఆరిపోతారు. మళ్ళీ పాట ఒకటి ఏంటిది, ఆరిపోయినా నా వెలుగు దీపం. ఎందుకు వెలుగుతున్నావు, ఎందుకు ఆరిపోతున్నావు? దేవుని వెనుక వచ్చి వెలుగుతున్నావు, లోకంలోనికి వెళ్ళి ఆరిపోతున్నావు. కానీ ఒక్కసారి యోహాను గారిని చూడు, అతడు మండుచు దేవుని కోసం అతను ప్రకాశించుచున్నాడు. ఈరోజు ఎంతమంది మనము దేవుని కొరకు మండుతున్నాం? మీరు ఆలోచించండి, ఎంతమంది దేవుని కొరకు మండుతున్నారు. మండితేనండి మన దగ్గరకు వస్తారు వాళ్ళు. ఒక్కసారి ఇంకా మనం చూడగలిగితే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. తర్వాత, మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు మీరు ఇష్టపడితిరి అంటున్నాడు. అంటే దేవుని కోసం మండాడు, అనేకులను దేవుని యొద్దకు నడిపించాడు, ఆ వెలుగు దగ్గరికి నడిపించాడు. ఒక యోహాను గారు, మీరు కూడా మండాలి దేవుని కోసం, మనం మండాలి దేవుని కోసం, మనము దేదీప్యమానముగా మనం దేవుని కోసం వెలగాలి. ఇంకా మరొక ఆ క్యారెక్టర్ కూడా మీరు చూడగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయము, ఆ దూత చెబుతున్నాడు, కొన్ని క్యారెక్టర్ చెబుతున్నాడు. త్వరగా లూకాసు వార్త 1వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. 14, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక అంటున్నాడు. చూడండి, కాబట్టి దేవుని కొరకు బ్రతుకుతున్న మనకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి ఉండకూడదండి. బ్యాడ్ హ్యాబిట్స్ అనేటివి దేవుని కొరకు బ్రతుకుతున్న మనకు, ఇదిగో దేవుడు మనల్ని చూస్తున్నాడు. నన్ను ఎవరో బలవంతం చేస్తున్నారంటే నుప్పులో నూకెత్త పడతాం. అందులో మనం ఏంటంటే, బలవంతంగా మనల్ని నుప్పుల్లోకి నెడితే మనం పడతామా? మన బుద్ధి మనకు ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి అన్న ఆలోచన ఉండాలి. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఏమని రాయబడిందంటే, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. మన వరంగల్లోనే ఒక చర్చ్ ఉందండి. ఆయన ఒక పెద్దయ్య గారు. అయితే ఆయనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఆయనకు మద్యం తాగితేనే మంచి వాక్యం చెబుతాడట. ఆయనకు కూడా మద్యం తాగితేనే మంచి వాక్యం చెబుతాడట. మన వరంగల్లోనే ఉండేది. అయితే విశ్వాసులు అన్నారట, ఒకరోజు బాగా తాగి ఒకరోజు ఎక్కడో రోడ్డు మీద పడుకుంటే విశ్వాసులు ఏమన్నారంట, అయ్యగారు మా పరువు పోతుంది, మీరు చేయబట్టి మా పరువు పోతుంది. ఇదిగో వేరే రోజులు మీరు తాగండి, కానీ ఆ వాక్యం చెప్పే రోజు మాత్రం, ఆదివారం మాత్రం మీరు తాగకూడదు, తాగినంత మిమ్మల్ని తీసేస్తామన్నారట. అంటే వాళ్ళు ఎంత మంచి విశ్వాసులు మీరు చూడండి. కానీ ఇక్కడ మీరు చూడగలిగితే, ద్రాక్షారసమైనను, ఇంకేమంటున్నాడండి, మద్యమునైనను త్రాగక. ఒకవైపు మద్యం తాగుతున్నావు, ఒకవైపు ద్రాక్షరసము దేవుని రక్తమని త్రాగుతున్నావు. అసలు ఎలా మనం టచ్ చేస్తున్నాం మీరు ఆలోచించండి. రైట్. ఇంకా ఏమంటున్నాడంటే తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. మన మీదకి ఎప్పుడు వస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ఎప్పుడైతే మనము బాప్తిస్మము పొందుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక వరముగా మనం పొందుకుంటున్నాం. ఆయన ఒక వరముగా ఆయన మనలోనికి వస్తున్నాడు. కానీ బాప్తిస్మమిచ్చు యోహాను గారి మీద పుట్టుకతోనే ఉన్నాడండి. ఆయన పుట్టుకతోనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నాడు. తర్వాత మనం చూడగలిగితే ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. తర్వాత అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతను ఏం చేస్తాడంటేనండి, తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు త్రిప్పుతాడు. మీ పిల్లల పట్ల మీకు జాగ్రత్త లేదు,
మీరు ఇదిగో ఏదైతే మీరు చేస్తున్నారో మీ పిల్లలు నేర్చుకుంటారు, ఇదిగో మీరు పరలోకానికి వెళ్ళరు, మీ పిల్లలు పరలోకానికి వెళ్ళరు అని పిల్లల మీద శ్రద్ధగా ఉండండి. మీరు బ్రతకండి, మీ బ్రతుకును చూసి మీ పిల్లలు బ్రతుకుతారు అని ఒక హెచ్చరిక చేసిన వాడే ఈ యొక్క బాప్తిజం ఇచ్చు యోహాను గారు. ఇంకా ఏమంటున్నాడంటేనండి, అతడు పుట్టినందున నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అంటే ఇదిగో పిల్లలను బట్టి తల్లిదండ్రులకు సంతోషము కలగాలి, ఆనందం కలగాలి, సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, ఆనందం కలగాలి. మీకు మిమ్మల్ని కన్నందుకు, మనల్ని కన్నందుకు మన తల్లిదండ్రికి సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, ఆనందం కలగాలి. మన వల్ల సంతోషం ఆనందం లేనప్పుడు మన వల్ల వాళ్ళకు దుఃఖము రావటం వాళ్ళకు ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి. వాళ్ళను సంతోష పెట్టే అధికారం మనకు లేనప్పుడు వాళ్ళను బాధ పెట్టే అధికారం మనకు ఉండదు. కాబట్టి ఆయన పుట్టినందుకు నీకు మహానందం సంతోషము కలుగును. ఇక ఈ మాట అండర్లైన్ చేసుకున్న అద్భుతమైన మాట, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనేను, అనేకులు సంతోషింతురనేను. అంటే ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషించారట. ఈరోజు మనము పుట్టినందుకు ఎంతమంది సంతోషపడుతున్నారు మీరు ఆలోచించండి. మనము పుట్టినందుకు ఎంతమందికి సంతోషం ఉంది మీరు ఆలోచించండి. కాబట్టి ఈ లక్షణాలన్నిటిని బట్టి, ఈ లక్షణాలు చాలా ఉన్నాయండి, ఇంకా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ అయితే ఈ లక్షణాలన్నిటిని బట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను గారి కంటే గొప్పవాడు లేడు అంటున్నారు. పోనీ లేరా అండి? లేడా? గొప్పవాడు లేడా? అసలు ఉన్నాడా లేడా అని మనం ఆలోచన చేయగలిగితే మరలా మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. 9-10 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ 7వ వచనం గురించి కూడా మీరు రాగలిగితే 7వ వచనం నుంచి, వారు వెలుచుండగా యేసు యోహాను గురించి జన సమూహంతో ఇలాగు యోహాను గురించి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. అదే బాప్తిజం ఇచ్చే యోహాను గారి గురించా. మీరు ఏమి చూచుటకు అరణ్యములోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనినా మనుషున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో నుందురు గదా అంటున్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అసలు యోహాను దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఒక బ్రదర్ అనిల్ కుమారో, ఇంకా కొంతమంది ఉంటారు కదండి, ఇంకా పెద్ద పేరు మోసిన సెలబ్రిటీస్ పాస్టర్స్ ఉన్నారు కదా, వచ్చారనుకోండి, అసలు ఎందుకు వెళ్తారో మీరు ఆలోచించండి. ఎందుకు వెళ్తారో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఆయన ఏ కారులో దిగుతాడో, ఆయన ఏ బట్టలు వేసుకుంటాడో, ఆయన ఎలా ఉంటాడో, అంటే ఇవి చూడడానికి వెళ్తారటండి ప్రజలు, ఇవి చూడడానికి వెళ్తారట ప్రజలు. అదే చెబుతా. అసలు ఏం చూడ్డానికి వెళ్ళారు మీరు ఏం చూడ్డానికి వెళ్ళారు? అతను ధరించుకున్న వస్త్రాలనా? అసలు ఏమి చూడ్డానికి మీరు వెళ్ళారు? అసలు చూడ్డానికి కాదు, వినడానికి వెళ్ళాలి, వాక్యం వినడానికి వెళ్ళాలి అని చెప్పుకుంటూ వస్తూ 8వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, ఇదిగో సన్నపు బట్టలు కొను మనుషున్నా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ప్రవక్తలందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు. అంటే బాప్తిస్మమిచ్చి యోహాను గారి కంటే కూడా ఇదిగో యేసుక్రీస్తు వారు గొప్పవాడు. మరి అలాంటి గొప్పవాని కంటే మనం గొప్పవారిగా మనం ఉండొచ్చా? చివరిగా బాప్తిజం ఇచ్చు యోహాను గారి కంటే గొప్పవారిగా మనం ఉండొచ్చా అంటే మనం ఉండొచ్చండి. ఎప్పుడు ఉండొచ్చో చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 11వ వచనంలో 2వ భాగము అది కంటిన్యూ చేద్దాం. 11వ వచనం, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను గొప్పవాడే అయినను
అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడే, కానీ పరలోక రాజ్యంలో ఏ స్థాయిలో ఉన్నాడు అంటే దిగువ స్థాయిలో ఉన్నాడు. దిగువ స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటేనండి, పరలోకంలో కూడా మనం చూడగలిగితే క్యాడర్స్ ఉన్నాయి. పరలోకంలో కూడా అక్కడ ఏమున్నాయంటే స్థాయిలు ఉంటాయి. అక్కడ కూడా ఇప్పుడు ఎట్లాగైతే ఒక కమాండెంట్, ఒక మరి అడిషనల్ కమాండెంట్లు, ఏసీపీలు అన్ని ఎలాగుంటాయి, ఎస్పీలు ఏసీపీలు అన్ని ఎలాగుంటాయి, ఈసీపీలు అన్ని ఎలాగుంటాయో పరలోకములో కూడా స్థాయిలు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారి స్థానం ఏంటంటే పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయి యేసుక్రీస్తు వారిది. కానీ యోహాను గారు దిగువ స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇంత గొప్పగా బ్రతికి ఆయన ఏం చేశాడంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి విషయంలో అభ్యంతరపడ్డాడు ఆయన. మరి వెళ్ళిపోయి హేరోదియాను గర్దించాడు కదండి, నువ్వు చేస్తున్నది తప్పని గర్దించాడు కదా. వాళ్ళని గర్దించినప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు. వెళ్ళిపోయి జైల్లో వేశారు. ఇప్పుడు ఆ రక్షకుడు వస్తే, ఆ మెస్సయ్య వస్తే ఆయన ఏం చేస్తాడు అంటే చెరలో ఉన్న వారిని విడుదల చేస్తాడు ఆయన. ఆ మెస్సయ్య వస్తే ఏం చేస్తాడంటే, మనకు లూకాసు వార్తలో ఉంటది, చెరలో ఉన్న వారిని విడుదల దయచేయటకు నా పదం మనకు 4 అధ్యాయాలు ఉంటది కదండి. చెరలో ఉన్న వారిని ఆయన విడిపిస్తాడు అన్న ప్రవచనం ఉంది. ఒకవేళ రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఆ 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటదండి. ఆ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల. అంటే ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, మరి నాకు విడుదల రావాలి, మరి ఈయనేమో విడుదల ఇవ్వటం లేదు. అయితే అప్పుడు ఆయన అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, ఇదిగో రాబోయే వాడవు నీవేనా, అసలు నీవేనా మెస్సయ్యవు, ఇంకా మేము వేరే వారి కొరకు మేము ఎదురు చూడాలా అని అడుగుతాడండి. అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి విషయంలో ఆయనకు అపనమ్మిక రావటము, దాన్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే పరలోక రాజ్యములో దిగువ స్థాయికి వెళ్ళిపోయాడు. కేవలము సందేహించినందుకు ఆయన దిగువ స్థానంలోనికి వెళ్ళిపోయాడు. అందుకేనండి పరలోక రాజ్యములో దిగువ స్థానము సంపాదించాలన్న చాలా కష్టమే. అది చాలా కష్టముతో కూడుకున్నది, అది అంత ఈజీ కాదు. కాబట్టి ఆయన దిగువ స్థానంలోనికి వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, ఆయన పరలోక రాజ్యములో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే స్త్రీలు కనిన వారిలో బ్యాప్టిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు గొప్పవారు. ఆయన ఎక్కడైతే సందేహించాడో అక్కడ మనం సందేహాలు మనకు లేకుండా మనము పూర్తిగా దేవుణ్ణి మనము ఇదిగో హృదయపూర్వకంగా మనం విశ్వసించగలిగితే మనము కూడా ఆ పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైన స్థానములో మనం ఉంటాము. కాబట్టి చిన్నగా యేసుక్రీస్తు వారి మీద సందేహించి దిగువ స్థానంలోనికి వెళ్ళిపోయాడు ఒక యోహాను గారు, దిగువ స్థానంలోనికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇతనే, ఇదిగో ఏలియా గారు రాబోతున్నారు అన్నాడు, అతనే ఇతను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనము అతనిలో ఉన్న లక్షణాలు, ఎంతో మందికి వాక్యం చెప్పాడు, వాళ్ళ పాపాలు ఒప్పించాడు, వాళ్ళకు బ్యాప్టిజం ఇచ్చాడు, ఆయన మండుచూ ప్రకాశించాడు, ఒక దీపమైనట్టు ఉన్నాడు. తండ్రుల హృదయం పిల్లల తట్టుకు, పిల్లల హృదయం తండ్రుల తట్టుకు తిప్పాడు. ఇదిగో ఎన్నో చేశాడండి. అందుకే ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు, స్త్రీలు కనిన వారిలో బ్యాప్టిజం ఇచ్చు యోహాను గారు గొప్పవాడు. కాబట్టి మనం కూడా గొప్పగా ఉండాలి అంటే మనము కూడా దేవుని కొరకు గొప్పగా బ్రతుకుదాము, దేవుని కొరకు ఉన్నతముగా బ్రతికి దేవుని దృష్టికి గొప్పగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మంచిది. మరి ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న కుమారి జే దివ్య మాధురి వారు మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా ఈ సమయాన్ని నేను వారికిస్తున్నాను. మహాపరిశుద్ధుడ, మహిమగల తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన కాలం అంతా కాచి